Shall we pray? ప్రార్థించుకుందామండి. Loving Heavenly Father, gracious Lord, we bow down at your feet this evening hour. ప్రేమగల మా పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా మీ పాద సన్నిధానంలో మోకరించి మిమ్మల్ని స్తుతించి గణపరుచుచున్నాం. We worship and adore you because you are our God, our Savior, our Redeemer. ప్రభువా మీరు మా దేవుడవు, మా రక్షకుడు, మా విమోచకుడు ఉన్నందుని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుచున్నాం. We also thank you, Lord, you are our sustainer in this troubled world. మా ప్రభువా ఈ కలవరముతో నిండిన లోకములో మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఎత్తుకొని ఆదరించే దేవుడు మీరే ఉంటున్నారు. Thank you, Lord, for your living word which sustains us. దేవా మీ సజీవమైనటువంటి మీ వాక్యంను బట్టి వందనాలు. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించుచున్నది. Thank you, it, Lord, nourishes us, corrects us and exhorts us. మీ వాక్యము మా ప్రభువా మమ్మల్ని పోషించి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిదిద్దేదిగా ఉన్నందుకు కొరకై మీకు వందనాలు. Your word blesses us and ultimately it saves us. దేవా మీ వాక్యము మమ్మల్ని ఆశీర్వదించేది, అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా మీ వాక్యం మమ్మల్ని రక్షించేదిగా ఉన్నందుకు కొరకై వందనాలు. Thank you, Lord, for this priceless word you have given in each one of us our hands. మా ప్రభువా ఇటు అమూల్యమైన వెలకట్టలేనటువంటి ఇటు వాక్యమును మా ప్రభువా మా ఒక్కొక్కరి చేతిలో ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకై మీకు వందనాలు. And thank you also, Lord, whenever we come to your word, it speaks to us. దేవా మీ వాక్యం మీదకి వచ్చినప్పుడల్లా మీ వాక్యము మాతో మాట్లాడేదిగా ఉన్నందుకు కొరకై వందనాలు. Today, Lord, we look to you for your help. తండ్రి ఈ దినాన సహాయం కొరకై మీ వైపు చూస్తుంటున్నాం. Lord, man's words, man's knowledge will not help anybody. దేవా మనుషుని యొక్క జ్ఞానము, మనుషుని మాటలు ఎవరికి సహాయము మేలును చేయలేవు. Therefore, Lord, we pray that thou would only explain to us, Lord, what thoughts you have for us this evening. కనుకనే మా తండ్రి ఈ సాయంకాల సమయంలో మీరు మా కొరకై ఏ తలంపులు కలిగి ఉంటున్నారో వాటిని మీరే మాకు వివరించమని వేడుకొంచుతున్నాం. Lord, hide behind us your cross. దేవా మమ్మల్ని మీ శిలువ చాట మరుగుపరుచుకునండి. Take charge of us and thy name may be glorified. దేవా మీరే సమస్తమును మీ హస్తగతం చేసుకుని మీ నామమును మా ప్రభువా మీరు మహిమపరచుకునండి. Pray and ask in the precious name of Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అమూల్యమైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. For our this evening's Bible study, can you please turn with me to the book of Kings, 2 Kings chapter 4. ఈ దినం యొక్క బైబిల్ ధ్యానం నిమిత్తమై దయచేసి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము తీయండి. 2 Kings chapter 4 verses 1 to 7 we will read alternately. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి చదువుకుందామండి. దయచేసి వాక్య భాగాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మార్చి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. 3 అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకునము. అప్పుడు 4 చదవండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిట్లో నూనె పోసి నిండినవి ఒక తట్టు ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. 6 పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. This is a wonderful miracle that
Elisha performed during his lifetime. ఎలీషా తాను బ్రతికినటువంటి సమయంలో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప ఆశ్చర్యకారం ఇది. In fact, they say there are 16 miracles that Elisha has performed. ఎలీషా వాస్తవానికి ఆయన 16 సూచక క్రియలు చేశాడని చెప్పబడుతుంది. Chapter 4 has 5 of those miracles, one after the one that has been recorded. కనుక ఈ 4వ అధ్యాయంలో చూసినట్లయితే 5 సూచక క్రియలు ఇక్కడ రాయబడి ఉంటున్నాయి. అందులో ఒకటి మనం చదివి ఉంటున్నాం. And in chapter 5 we find the miracle of Naaman, the leper, being healed. 5వ అధ్యాయంలో చూసినట్లయితే కుష్ఠరోగి అయినటువంటి నయమాను శుద్ధుడవుట మనము చూస్తాం. So what I want to bring to your notice is this man of God, the prophet, is a holy man of God. నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రవక్త ఈయన దేవుని యొక్క పరిశుద్ధ దైవజనుడై ఉంటున్నాడు. In fact, I want to give you brief history about his life, how he has come to the service of the Lord. కనుక వాస్తవానికి ఈ ప్రవక్త ఎలాగూ దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చాడో దాని యొక్క చరిత్ర యొక్క వివరణ క్లుప్తంగా మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. When Elijah was nearing the completion of his ministry, God told him, you choose a young man who can take up the responsibility. ఏలియా తన యొక్క పరిచర్య యొక్క ముగింపులోనికి వచ్చినటువంటి సమయంలో దేవుడు ఎలీషాతో అన్నాడు, నీవు ఒక యవనస్తుని ఎన్నుకొని ఏర్పరచుకొని అతన్ని నీకు వారసుడిగా నియమించుకో అని దేవుడు చెప్పాడు. God has shown him Elisha and he was a very young man at the time. కనుక దేవుడు ఏలియాకు ఎలీషాను చూపించాడు. ఆ సమయంలో ఎలీషా ఎంతో యవనములో ఉన్నటువంటి వాడు. The meaning of Elisha is God is my salvation. ఎలీషా అనేటటువంటి పేరుకు అర్థము దేవుడే నా రక్షణ. After few years of training under Elijah, he would become the spokesperson for God. ఏలియా దగ్గర కొంతకాలము తర్బీదు పొందిన తర్వాత దేవుని కొరకైనటువంటి నోటి బూరగా అతడు మారగలిగాడు. His ministry was filled with signs, miracles, proclamations and also warnings. అతని యొక్క పరిచర్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక క్రియలు, తర్వాత అనేకమైనటువంటి గొప్ప గొప్ప దేవుని వాక్యం యొక్క ప్రకటనలు మనము చూస్తాం. He was also known as a prophet of peace and healing. అతడు సమాధానము మరియు స్వస్థతను కలిగినటువంటి ప్రవక్త అని అతనికి పేరుంది. Elijah found Elisha in a field when he was plowing in his father's farm. తన తండ్రి యొక్క పొలము దున్నుతా ఉన్నటువంటి సమయంలో ఏలియా ఎలీషాను కనుగొన్నాడు. Elijah placed his mantle, the outer garment or the cloak on him, and immediately Elisha accepted that responsibility. అయితే ఏలియా తన యొక్క పై దుప్పటిని ఆయన ఎలీషా మీద కప్పినప్పుడు ఎలీషా వెంటనే ఎలీషా అప్పగించినటువంటి బాధ్యతలను ఆయన అంగీకరించి స్వీకరించాడు. It was a tough decision. తాను తీసుకున్న నిర్ణయం కఠినమైనటువంటి నిర్ణయమే. Because he is leaving the safety and the comfort of his home. ఎందుకంటే తన ఇంటి యొక్క భద్రత, తనకున్నటువంటి సుఖమునంతటిని కూడా విడిచి వస్తా ఉన్నాడు. And he does not know what kind of future beholds him. అంతేకాకుండా ఇతనికి ఎటువంటి భవిష్యత్తు ఇతని ఎదుట ఉంటుందో కూడా దాని గురించి ఎటువంటి అవగాహన లేదు ఆయనకు. It's a wonderful thing how God has seen and chosen Elisha from so many people. అనేకుల నుండి దేవుడు ఎలీషాను ఎలాగో ఏర్పరచుకున్నాడు అన్నటువంటి విషయం మనం ఆలోచిస్తే అదెంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. It's also true that God's eyes run to and fro on this earth and he knows his people. దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారము చేయుచున్నది. దేవుడు తన వారిని ఆయన ఎరిగి ఉంటున్నాడు. I was surprised to read from 1 Kings chapter 19 and verse 18. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించింది. Out of the entire population of the Israel, God has seen and counted 7,000 people who did not bow down to Baal and worship that idol. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా దేవుడు చూచినప్పుడు బయలు దేవతకు మోకాలు వంచినటువంటి వారు 7,000 మంది ఉన్నారు అన్నటువంటి లెక్కను దేవుడు చూచి ఉంటున్నాడు. Can we read that portion? ఆ వాక్య భాగాన్ని చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనము. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళున్నక
నోటితో వాని ముద్దు పెట్టుకొనికయు ఉండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు. What a wonderful thing this Bible has recorded. చూడండి, దేవుని వాక్యం ఎంత చక్కటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉంది. God was looking into the entire population of Israel. దేవుడు ఇశ్రాయేలు యొక్క సమాజం అంతటి వైపు దేవుడు చూస్తా ఉన్నాడు. And he found there are some people who are not bowing down or worshipping Baal. అయితే దేవుడు చూశాడు, కొందరు బయలుకు మోకాళ్ళు ఉండట్లేదు, బయలును ఆరాధించకుండా ఉన్నారు. And he quickly counted them. దేవుడు వెంటనే వారిని లెక్క పెట్టాడు. The exact number was 7,000. వారి యొక్క సంఖ్య అది 7,000 మంది ఉంటున్నారు. What does this tell us? ఇది మనకు ఏం తెలియజేస్తుంది? Many times we think nobody knows when I come to the God's house, when I go out. But please remember, God's eyes are upon you. అయితే చాలాసార్లు మనము వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు మనల్ని చూడట్లేదు, ఎవరు మనల్ని గమనించట్లేదు అనుకుంటున్నాం. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని కనుదృష్టి సమస్తమును ఆయన గమనించి చూస్తూ ఉంటున్నాడు. Nobody may notice you. ఏ మనుషులు మనల్ని గుర్తుపట్టకపోవచ్చు. But God knows the motive why you have come into God's house. అయితే ఏ ఉద్దేశంతో దేవుని మందిరానికి వచ్చావో అన్నది దేవుడు ఎరిగి ఉంటున్నాడు. ఆ ఉద్దేశం what is your attitude also God knows. అంతేకాకుండా ఎటువంటి వైఖరితో దేవుని సన్నిధికి వచ్చావు అన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు ఎరిగి ఉంటున్నాడు. Therefore we have to be fearful and be in reverence in God's house. ఆ కారణాన్ని బట్టి భయభక్తులు కలిగిన వారమై ఎంతో మర్యాదతో దేవుని సన్నిధిలో మనం ఉండాలి. We cannot escape from God's sight. దేవుని కనుదృష్టి నుండి మనం ఏమాత్రం కూడా తప్పించుకోలేము. Now Elisha started his ministry in a very humble way. ఎలీషా తన యొక్క పరిచర్య ఎంతో దీనమైనటువంటి స్వల్పమైన రీతిలో పరిచర్యను ఆరంభించాడు. He was a personal attendant to Elijah. ఆయన ఎలీషాకు ఆయన వ్యక్తిగతమైనటువంటి దాసుడుగా పరిచారకుడుగా ఉండినాడు. First he had to prove himself faithful in small things, then only he knows that God will lift him up one day. అయితే స్వల్పమైనటువంటి చిన్న చిన్న విషయాల్లో అతడు తన యొక్క నమ్మకత్వాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే దేవుడు అతన్ని హెచ్చించి గొప్ప వాటి కొరకే వాడుకుంటాడు. 2 Kings chapter 3 and verse 11. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఎవడైనా ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా. What was his job? చూడండి, ఈ ఎలీషా ఆయన చేసినటువంటి పని ఏంటండి? When Elijah was washing his hands, he has to simply pour water on his hand. ఏలియా ఆయన చేతులు కడుక్కున్నటువంటి సమయంలో చేతుల మీద నీళ్లు పోసినటువంటి వాడు ఈ ఎలీషా. Elisha did not think that after you I am going to be the important prophet, how can I do that small job? అయ్యా, నీ తర్వాత నేను కదా ప్రవక్త కావాల్సిన వాడిని, అంత ప్రాముఖ్యమైనటువంటి పనిని చేయవలసిన వాడిని, కాబట్టి ఈ స్వల్పమైనటువంటి పని నేను ఎట్లా చేయగలను అని ఎలీషా అనుకోలేదు. In fact, this teaches a very important lesson to us. వాస్తవానికి ఇది మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తా ఉంది. In God's house there is no big job or a small job. దేవుని మందిరంలో పెద్ద పని చిన్న పని అంటూ ఏదీ లేదు. We know some of our brothers how they pick up those soil plates, sisters who wash those soil plates. They also have jobs, they have families, they are like one of us, but they humble themselves and God honors that. గమనించండి, మన మందిరంలో ఈ ఎంగిలి ఇస్తరాకులను మన సహోదరులు ఎలాగో వారు తీస్తారు, అంతేకాకుండా సహోదరులు ఎలాగో ఈ వాడిన ప్లేట్లను కడుగుతారు. గమనించండి, వారికి కుటుంబాలు ఉంటున్నాయి, ఉద్యోగాలు ఉంటున్నాయి, వారు కూడా మనలాంటి వారే అయినప్పటికీ తగ్గించుకొని దీనులుగా వారు ఈ పరిచర్యను చేస్తా ఉన్నారు. This is the first lesson Brother Baksing used to teach whoever went to Hebron for ministry. గమనించండి, పరిచర్య కొరకే హెబ్రోన్కు వెళ్ళినటువంటి వారికి సౌడ్ బక్సింగ్ గారు నేర్పించే మొదటి పాఠం ఇది. I understand one day one IAS officer went to him. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన దగ్గరికి వెళ్ళాడు. And he said, brother, I am really impressed with this holy convocation. So many people you are feeding without taking money. I also want to do something. కనుక అప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ భక్సింగ్ గారితో అన్నారు, అయ్యా, మీరు ఇంత పరిశుద్ధ సమాజ కుడికల్లో ఇంత గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు, ఇంత వేల మందికి ఆహారం పెడతా ఉన్నారు, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా, కాబట్టి నేను కూడా ఈ పరిచర్యలో నేను పాలు పొందులు కలిగి ఉండాలి అనుకుంటున్నానని చెప్పాడు. Then brother told him, welcome brother, there are some
wood there, firewood. I wanted to go and cut that. కనుక అప్పుడు సౌడ్ బక్సింగ్ గారు అన్నారు, చాలా సంతోషము, మీరు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ వంట కొరకై ఉపయోగించవలసినటువంటి కర్రలు ఉంటున్నాయి, ఆ కర్రలను మీరు నరకండి అని ఆయనకు ఆ పని చెప్పాడు. So this officer said, no problem brother, tomorrow I'll send 2 of my peons, they will do the job. అప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, ఏం పర్వాలేదండి, రేపు నేను నా పని వారిని జీతకాలను ఇద్దరిని పంపించేస్తాను, వారు ఆ పని చేసేస్తారు అని చెప్పాడు. Brother said, no, I don't want your peons, we have many people here, but I want you to cut that wood. అయితే సౌడ్ బక్సింగ్ గారు అన్నారు, లేదండి మీ పనివారు కాదు, అక్కడ అట్లాంటి ఇక్కడ చాలా మంది పనివారు ఉన్నారు, వారు పని చేయట కాదు, మీరు ఈ పని చేయాలని నేను కోరుతున్నాను అన్నాడు. It's told that this man felt hurt and he did not come back again. అయితే చెప్పబడిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి ఆ మాట వినగానే ఎంతగానో నొచ్చుకొని మరలా ఎన్నడూ తిరిగి రాలేదు. There are such highly qualified people in Hebron those days, doctors, engineers and all menial jobs they were wanting to do. గమనించండి, ఆ దినాల్లో హెబ్రోన్లో చాలా మంది ఉన్నత ఉద్యోగాలు చేసేటటువంటి వారు, ఉన్నత చదువులు చదివినటువంటి డాక్టర్స్, ఇంజనీర్స్ అటువంటి వారు స్వల్పమైన చిన్న చిన్న పనులు చేయడానికి కూడా వారు ఇష్టపడేటటువంటి వారు. That's how you humble yourself in God's ministry. అలాగున దేవుని పరిచర్యలో మనల్ని మనము దీనులుగా తగ్గించుకుంటాం. Now when the time of Elijah has come, he was going to leave the place, then he called Elisha and said, what is that I can do for you? ఇప్పుడు ఏలియా వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చింది. అప్పుడు ఎలీషాను పిలిచి, అయ్యా నేను ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావు అని ఎలీషాని అడిగాడు. Elisha did not say, I want your authority or your power, but he said, I want double the spirit that is with you. అయితే ఏలియా దగ్గర నాకు అధికారం కావాలి, లేకపోతే అది కావాలి, ఇది కావాలని అనలేదు, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ యొక్క రెండింతల ఆత్మ నాకు కావాలి అని ఎలీషా కోరాడు. 2 Kings chapter 2 and verse 9. చూడండి, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో 2:9. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని నడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. Then in fact this reminds me of King Solomon. ఇది వాస్తవానికి రాజు అయినటువంటి సొలొమోను యొక్క జీవితం నాకు జ్ఞాపకం వస్తా ఉంది. God appeared to Solomon and said, what is that you want? అయ్యా నీవు ఏం కావాలో అని అడుగు అని దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై అడిగాడు. We all know that Solomon said, I want wisdom and knowledge to rule such a big country. అయితే అప్పుడు దేవుడు అడిగినప్పుడు సొలొమోను, దేవా ఇంత విశాలమైనటువంటి జన సమూహము, ఇంత గొప్ప ప్రజలను నేను పరిపాలించడానికి, నాకు న్యాయంతో పరిపాలించడానికి తెలివి జ్ఞానము నాకు ఇవ్వని దేవుడి దగ్గర సొలొమోను కోరాడు. God was very pleased with Solomon. సొలొమోను యొక్క కోరికను బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. And God said, you did not ask for honor, wealth, riches or the life of your enemies. I'm happy about it. I'll give you wisdom and knowledge and also all these things. అప్పుడు దేవుడు సొలొమోనుతో ఇలాగన్నాడు, అయ్యా నువ్వు ఘనత కానీ, ఐశ్వర్యం కానీ, లేకపోతే దీర్ఘాయు కానీ, లేకపోతే నీ శత్రువుల యొక్క ప్రాణం కానీ, ఇంకా వేరే విషయాలు కోరుకోలేదు, కానీ ఈ జ్ఞానమును కోరుకున్నావు కాబట్టి ఈ జ్ఞానముతో పాటు ఇవన్నీ కూడా నేను నీకు ఇస్తాను అని దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. Similarly, Elisha realized that to take on that responsibility and to continue the ministry, what he needs is Holy Spirit, not degrees or not Bible knowledge. గమనించండి, ఏలియా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఎలీషా గుర్తించినటువంటి విషయం ఏంటంటే, ఈ పరిచర్య చేయడానికి ఆయనకు బైబిల్ జ్ఞానం కాదు, లేకపోతే అనేకమైనటువంటి డిగ్రీలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము అవసరము అన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తించాడు. That's one more lesson that we can learn from this. మనము నేర్చుకోగలిగిన ఇంకొక శ్రేష్టమైనటువంటి పాఠం ఇది. When we want to serve God, what we need is God's Spirit, God's leading, not our bookish knowledge or doctor of theology or so many degrees. గమనించండి, మనము దేవుణ్ణి సేవించాలన్నప్పుడు, దేవుని పరిచర్య చేయాలన్నప్పుడు మనకు అనేకమైనటువంటి డిగ్రీలు కాదు, లేకపోతే పుస్తకాల నుండి వచ్చేటటువంటి జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ యొక్క సహాయము మనకు అవసరము. Elijah said, fine, you ask for a very hard thing, but when you see me being taken up, if you are able to see me, then you will get what you ask. If you are not able to see me, you will not get that what you asked. ఏలియా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఎలీషాతో అన్నాడు, అయ్యా నువ్వు అడిగినటువంటి మనవి చాలా కఠినమైనది, అయితే నేను వెళ్ళిపోతున్నటువంటి సమయంలో
నీవు నన్ను చూడగలిగినట్లయితే అది నీ మనవి నీకు అనుగ్రహించబడినట్లే. ఒకవేళ నువ్వు నన్ను చూడలేకపోతే నీ మనవి అంగీకరించబడినట్లు గ్రహించు అని ఏలియా ఎలీషాతో అన్నాడు. As they were walking together, they both were separated. ఇంకా వారు నడిచి వెళ్తా ఉన్నటువంటి సమయంలో ఇద్దరు వేరు చేయబడ్డారు. There was a chariot of fire that came and took up Elijah in his body towards heaven. అప్పుడు వారు వెళ్తున్నటువంటి సమయంలో అగ్నిరథం వచ్చి ఏలియాను తన శరీరముతోనే ఉన్న పాటున అతన్ని ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళింది. Elisha was looking at him and then his mantle fell to the ground. అయితే ఎలీషా రథంలో వెళ్తున్నటువంటి ఏలియాను చూచాడు. అప్పుడు ఆ ఏలియా యొక్క పైబట్ట అది కింద పడింది. He picked that up and started his ministry. ఇంకా ఆయన ఆ పైబట్టను దుప్పటిని తీసుకుని ఇంకా తన యొక్క పరిచర్యను ఆరంభించాడు. So what do we learn from this? కనుక ఈ యొక్క విషయం నుండి మనం ఏం నేర్చుకోగలము? A man of God who is picked up by God himself started in a very humble way, but God gave him his desire of double the spirit of Elijah. గమనించండి, గొప్ప దైవజనుడు ఆయన ఎంతో వినయముతో దీనత్వంతో తన యొక్క పరిచర్యను ఆరంభించాడు. ఆయనను దేవుడిని ఆయన కోరినటువంటి కోరికను దేవుడు అనుగ్రహించాడు. ఏలియాలో ఉన్నటువంటి ఆత్మలో రెండింతల భాగమును కోరాడు. So now, like I told you, he has done number of miracles. We have got 5 miracles in chapter 4, which we are going to see very quickly. అయితే మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎలీషా తన యొక్క జీవితంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు. ఈ 4వ అధ్యాయంలో 5 అద్భుత కార్యాలు రాయబడి ఉంటున్నాయి. వాటిని మనం త్వరగా చూసుకుందాం. Some of the commentators say Elisha had 100 disciples. కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే ఎలీషా దగ్గర దాదాపు 100 మంది శిష్యులు ఉన్నారు అని అంటారు. Those days the disciples would live with them, eat with them and they learn things from the prophet. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే శిష్యులైనటువంటి వారు ప్రవక్తతో పాటే ఉంటూ వారి దగ్గరనే భోజనం చేస్తూ అలాగున అట్లు తరబీదు పొందేవారు. One of the disciples died. The portion that we read, one of the disciples died and his wife came to Elisha and said, "Thy servant, my husband, is dead." అయితే తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి వాడు చనిపోయాడు. అప్పుడు ఆ శిష్యుని యొక్క భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా పెనుమిటి చనిపోయి ఉంటున్నాడు అని చెప్పింది. In fact, the other name for the disciples is sons of the prophets. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ శిష్యులకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే ప్రవక్తల శిష్యులు అని రాయబడింది. In English it says sons, ప్రవక్తల కుమారులు or శిష్యులు. ప్రవక్తల కుమారులు అని లేకపోతే ప్రవక్తల శిష్యులు అని చెప్పవచ్చు. And she said, he was fearing God and but he has taken some loans. He died now. Those people are coming and want to take away my 2 sons. అయ్యా నా పెనిమిటి చాలా భక్తి గలవాడు ఇచ్చినాడు, కానీ అప్పులు తీసుకున్నాడు, అయితే చెల్లించకుండా చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నిస్తున్నారు అని ఈ స్త్రీ ఎలీషా దగ్గర ఆమె మనవి చేసింది. We do not know the reason why he had to borrow money. ఎందుకని ఇతడు డబ్బు తీసుకోవాల్సి వచ్చిందో మనకైతే తెలియదు. But this man said, "Okay, what is that you have with you?" అయితే అప్పుడు ఈ ప్రవక్త ఆ స్త్రీ అన్నాడు, అయ్యా అమ్మ నీ యొద్ద ఏమి ఉన్నది అని అన్నాడు. She said, "We have nothing left excepting there's a small pot and little oil in that." అప్పుడు ఆమె అంది, అయ్యా మా ఇంట్లో నీటి కుండ ఒకటి ఉంది, అది తప్ప మరి ఏమీ లేదు అని చెప్పింది. And there is some oil in that. అందులో కొద్దిగా నూనె ఉన్నది. And he said, "Okay, send your sons and borrow empty vessels from your neighborhood, bring them, keep them in a room, close the door, yourself and your sons only should be there in that room, and you start pouring oil from that pot into those empty vessels." అప్పుడు ఎలీషా అన్నాడు, అమ్మా మీ ఇరుగు పొరుగు వారి యుద్ధ నుండి వీలైనన్ని ఖాళీ కుండలు మీరు తీసుకొని రండి, ఖాళీ పాత్రలు తీసుకొని రండి. వచ్చిన తర్వాత మీరు మాత్రమే ఇంటిలో తలుపు వేసి ఉండండి. ఉన్నటువంటి నీటి కుండలో ఉన్నటువంటి నూనెను ఆ ఖాళీ పాత్రల్లో పోయండి అని చెప్పాడు. She started to do as the prophet has told. కనుక ప్రవక్త ఎలాగో చెప్పాడు అదే రీతిగా ఈ స్త్రీ చేయడం ప్రారంభించింది. All the empty vessels were full with oil. ఇప్పుడు ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నిండిపోయి ఉంటున్నాయి. Then she told one of her sons, she said, "Go and get one more empty pot." అప్పుడు ఈ తల్లి కుమారుని పిలిచి, అయ్యా ఇంకా కొన్ని ఖాళీ పాత్రలు తీసుకొని రా అని అడిగింది. This boy said, "Mommy,
there is not a single empty pot in the neighborhood. We borrowed everything. అప్పుడు ఈ పిల్లవాడు అన్నాడు, అమ్మా మన ఈ వీధుల్లో ఉన్నటువంటి వారిలో ఎవరి దగ్గర ఇంకా ఖాళీ కుండలు లేవు, అన్నీ ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చాను అని చెప్పాడు. Then she came and told Elisha, prophet, we have done what you have told us. అప్పుడు ఈమె వచ్చి ప్రవక్త దగ్గర, అయ్యా మీరు ఏం చెప్పారో అది నేను చేశానని చెప్పింది. She said, okay, you sell that oil, clear your debts, and with the remaining money you and your sons can live. అప్పుడు ప్రవక్త అన్నాడు, అమ్మా వచ్చిన ఆ నూనెను మీరు తీసుకునండి, ఎంత మీరు అమ్మేయండి, వచ్చినటువంటి డబ్బుతో మీరు మీ అప్పు తీర్చండి, మిగిలిన డబ్బుతో మీరు మీ కుమారులు మీరు బ్రతకండి అని చెప్పారు. This is the first miracle in this chapter. ఈ అధ్యాయంలో జరిగినటువంటి మొదటి అద్భుత కార్యం ఇది. The second miracle we see from 8th verse onwards, 8 to 17. రెండవ అద్భుత కార్యము 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూడవచ్చు. There was a woman who is recorded here as a Shunammite woman. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు షూనేమీరాలు అని ఆమె గురించి great woman, Bible says. దేవుని వాక్యం ఉంటుంది, ఆమె ఎంతో గనురాలు అనే వాక్యం ఉంటుంది. So when she saw this man of God going from her house, in front of her house, she noticed that this is not a ordinary man, he is a holy man of God. ఈ యొక్క ప్రవక్త తన ఇంటి ముందు నుండి అటు ఇటు ప్రయాణం చేస్తున్నటువంటి విషయాన్ని చూసిన తర్వాత ఆమె గమనించింది, ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు దేవుని యొక్క ప్రవక్త అన్న దైవజనుడైనటువంటి ప్రవక్త అన్నటువంటి విషయాన్ని గమనించింది. She told that to her husband, verse 9, I perceive that this is a holy man of God which passeth by us continually. 9వ వచనంలో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును అని చెప్పింది. And she said, why not we build a small room on the wall for this man, so that whenever he wants to rest, he can come and rest in our house. అప్పుడు ఆమె భర్తతో అంది, అయ్యా ఈ ప్రవక్త కొరకే మన మేడ మీద ఒక గది వేయొచ్చు కదా, ఆయన వచ్చినప్పుడల్లా అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటాడు అని సలహా ఇచ్చింది. This also teaches us another lesson. ఇది కూడా మనకు ఒక పాఠం నేర్పిస్తా ఉంది. When people see a man of God, you can identify. కనుక ఒక దైవజనుడిని మనుషులు చూసినప్పుడు వారు గుర్తుపట్టగలరు. His life, ఆయన జీవిత విధానము, his talking, ఆయన మాట్లాడే విధానము, his humility, ఆయన దీనత్వము. you will know whether he is a man who is living for God or whether he is living for money. అతడు దేవుని కొరకే జీవిస్తా ఉన్నాడా లేకపోతే డబ్బు కొరకే జీవిస్తున్నాడా అన్నటువంటి విషయము మనుషులు పసిగడతారు. And her husband also agreed. They built a room and they gave the minimum basic things in the room: one bed, one table, and a stool and a candlestick light for that room. అప్పుడు వారు ఏకీభవించి వారు ఆ మేడ మీద ఆ దైవజనుడి కొరకే ఒక గది కట్టారు. అందులో కనీసమైనటువంటి వస్తువులు ఉంచారు. ఒక మంచము, ఒక బల్ల, తర్వాత దీపము, ఒక చిన్న స్టూల్ పెట్టారు. Yeah, these are the basic things. ఇవన్నీ కూడా నిత్య అవసరమైనటువంటి ఎంత అవసరమైనటువంటి వస్తువులు. One day Elisha was passing by. He was tired. He came there and he wanted to rest. ఇంకా ఒక దినాన ఎలీషా ప్రయాణం చేస్తా ఉన్నాడు, అలసిపోయాడు. ఆ గదిలో ఆయన విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. And then he told his assistant. He had an assistant by name Gehazi. అప్పుడు తనకు తన దగ్గర పని చేస్తున్నటువంటి పరిచారకుడు ఉన్నాడు ఎలీషా దగ్గర, ఆయన పేరు గెహాజీ. ఆయనతో అన్నాడు ఎలీషా, said, please call that lady. She has done so much good for us. Let us also do something for her. అప్పుడు ఈయన గెహాజీని పిలిచి, అయ్యా ఈ స్త్రీ మనకు ఎంతో సహాయం చేసింది కాబట్టి మనం కూడా ఆమెకు ఏదైనా మేలు చేద్దాము, కాబట్టి ఆమెను పిలుపు అని చెప్పాడు. And ask her if she has any request, I can put it to the king. అప్పుడు అన్నాడు, తనకి ఏదైనా అవసరమో అక్కర ఉన్నట్లయితే నేను రాజు యుద్ధ కూడా తన గురించి నేను మాట్లాడగలను అని ప్రవక్త అన్నాడు. But this lady did not ask for any big favor. అయితే ఈ స్త్రీ ఏదో పెద్ద పెద్ద మనవులు కానీ కోరికలు ఏం అడగలేదు. In verse 13 it says, and she answered, I dwell among mine own people. ఆమెంది, అయ్యా నేను నా స్వజనుల మధ్యలో నేను కాపురం ఉన్నాను. In other words she says, I have got everything, I have my people, thank you so much. ఇంకో మాటలు చెప్పాలంటే, అయ్యా నేను నా ప్రజల మధ్యలో ఉంటున్నాను, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను సమృద్ధిగా ఉన్నాను, కాబట్టి మీకు ఎంతో వందనాలు అని చెప్పింది. Anybody else will think, oh, this lady had this scheme. If I build a room and give it to him, when he comes he'll ask, then I'll say I don't have children, don't you see that, why don't you pray for, there is a very possibility of misunderstanding. ఇంకా కొందరు ఏమనుకుంటారంటే, ఈ స్త్రీ మేడ మీద ఒక గది వేసింది కాబట్టి తను ఏదో అడుగుతాడు, అప్పుడు నాకు కుమారులు లేరు కాబట్టి నాకు కుమారులు కావాలి అని అలాగూ ఏదో పన్నాగం వేద్దాము అన్నటువంటి రీతిగా ఉన్నారని కొందరు అనుకుంటారు.
but she never had that intention. అయితే అటువంటి దురుద్దేశము ఈ స్త్రీ మనసులో ఏమాత్రం కూడా లేదు. But Gehazi observed that, అయితే గెహాజీ తనకు ఏదైతే కొదువ ఉన్నదో ఆ విషయాన్ని ఆయన గమనించాడు. and he told Elisha, ఆయన ఎలీషాతో అన్నాడు, oh, this lady doesn't have a child, and those days it's very important to have a son. కనుక అప్పుడు గెహాజీ అన్నాడు, ఆమెకు కుమారుడు లేడు అని. ఆ దినాల్లో కుమారుడు కలిగి ఉండటం ఎంతో అవసరము. And he also said her husband is very old now, there is no possibility of conceiving. అప్పుడు అంతేకాకుండా తన పెనిమిటి కూడా చాలా ముసలివాడయ్యాడు, ఇక వారికి కుమారులు కడగడము చాలా కష్టము అని అన్నాడు. But the man of God Elisha, he said, about this season according to the time of life you will embrace a son. అప్పుడు ఎలీషా దైవజనుడు, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండును అని ఆమెతో చెప్పాడు. But this lady did not believe. అయితే ఈ మాట ఈ ప్రవక్త అన్నప్పుడు ఈ స్త్రీ నమ్మలేకపోయింది. In fact, she used a very harsh word against the prophet. వాస్తవానికి ఆమె ప్రవక్త విషయంలో ఒక కఠినమైనటువంటి మాటను ఉపయోగించింది. You man of God, don't tell a lie unto me. ఆమె అంది, ఓ ఏలినవాడా, దైవజనుడా ఆయన ఏలినవాడా, నాతో అబద్ధం ఆడవద్దు అని అంటుంది. This reminds me of Abraham and Sarah also. ఈ మాట మనం చదివినప్పుడు అబ్రహాము సారా జీవితంలో జరిగిన విషయం కూడా మనకు జ్ఞాపకం. When God told them, I'm going to give a son, Sarah laughed and said, now I'm so old, it's just not possible, God. They tried to teach God. అయితే అబ్రహాము సారాలతో కూడా దేవుడు నేను మీకు కుమారుని ఇస్తానన్నప్పుడు సారాయి నవ్వి, అయ్యా ఇప్పుడు ఇంత ముసలితనంలో ఉంటున్నాను, ఇప్పుడు నాకు కుమారులు కడగడం అని ఆమె దేవునికి ఏదో పాఠం నేర్పించాలని ప్రయత్నించారు. Anyway, this woman conceived, and exactly as Elisha said, she got a son. అయితే ఏదేమైనా ఈ స్త్రీ గర్భం ధరించింది. ఎలీషా సెలవిచ్చిన మాట ప్రకారమే ఆమె ఒక కుమారుని కన్నది. This is the second miracle. ఇది ఎలీషా చేసినటువంటి రెండవ ఆశ్చర్య కార్యం. First, the oil multiplied and it has flown so much that all the vessels were full. కనుక మొట్టమొదటిది నూనె విస్తరించింది, ఉన్న ఇంటిలో ఉన్నటువంటి ఖాళీ కుండలన్నీ కూడా నూనెతో నింపబడి ఉంటున్నాయి. Secondly, a barren woman, she bore a son. రెండోదిగా గొడ్రాలైనటువంటి ఒక స్త్రీ ఆమె కుమారుని కన్నది. Now the boy grew up. ఇప్పుడు ఆ చిన్నవాడు ఆయన ఎదిగి పెద్దవాడయ్యాడు. One day he went with his father to the field when they were doing harvesting. అయితే ఒక దినాన ఆ కుమారుడు తండ్రి పొలంలో వారు కోత కోస్తా ఉంటున్నటువంటి సమయంలో తండ్రి దగ్గరికి వెళ్ళాడు. And suddenly he started complaining of headache. ఇంకా అకస్మాత్తుగా తలనొస్తుంది అని ఆయన చెప్పాడు. And he said, Daddy, I cannot take this, I want to go home. అప్పుడు నాన్న నేను ఈ తలనొప్పిని భరించలేకపోతున్నాను, ఇంటికి వెళ్తాను అన్నాడు. He sent a man and sent the boy to his mother. కనుక ఒక పనివాడిని ఇచ్చి ఆ చిన్నవాడిని తల్లి దగ్గరికి పంపించాడు. She kept that boy in her lap, maybe no doctors, medicines those days. She kept thinking that maybe it will subside, but sadly in her lap that boy died. అయితే ఆ దినాల్లో డాక్టర్లు లేరు. అయితే ఈ పిల్లవాడిని ఆమె ఎత్తుకొని కౌగిట్లో కూర్చుండబెట్టి ఇంకా ఈ తలనొప్పి తగ్గిపోతుందేమో అనుకుంది. కానీ విచారకరంగా ఆ తల్లి ఒడిలోనే ఆ పిల్లవాడు చనిపోయాడు. She sent a man to her husband in the field and said, please send one young man and a donkey and an ass so that I can go to that prophet and I want to plead with him. అప్పుడు ఆమె తన భర్త దగ్గరికి ఒక యవనస్తుని ఒక గాడిదను నాకు ఇచ్చి పంపియండి, తద్వారా నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళి నేను ఆయనతో మాట్లాడతాను అని ఈ స్త్రీ చెప్పింది. So the husband said, today is not a Sabbath or a particular day only where the prophet will see the people, but she said doesn't matter, you send. He sent the ass and the man and she started to go towards the prophet. అయితే పెరిమిట్ అన్నాడు, అమ్మా ఈరోజు సబ్బాత్ కాదు, లేకపోతే ఏదో పండుగ దినం కాదు, నువ్వు ప్రవక్తను ఎందుకు కలవాలనుకుంటున్నావు అని అన్నాడు. కానీ ఈమె ఏదేమైనా ఇప్పుడు నాకు కావాలి అన్నప్పుడు ఒక యవనస్తుని ఒక గాడిదను ఇచ్చి ఆ వ్యక్తి ఆమెను పంపించాడు. And she told him, don't stop, do a quick ride and we must see the prophet immediately. కనుక ఎక్కడ ఆపొద్దు, మనము వెంటనే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, ఆయనను మనం చూడాలి అని చెప్పింది. When she was nearing, he was living on Mount Carmel that time. ఆ సమయంలో ఎలీషా కర్మేలు పర్వతం మీద ఉంటా ఉన్నాడు. He saw this lady coming from far off and he asked his assistant Gehazi, find out if everything is all right with her and with her husband. అప్పుడు ఆ కొండ మీద నుండి వస్తున్నట్టు ఎలీషా ఉన్నాడు. అక్కడి నుండి చూసినప్పుడు ఈ స్త్రీ వస్తున్నటువంటి విషయాన్ని గమనించి
ఎలీషా గేహాజీని పంపించి అమ్మ అంత క్షేమమేనా అన్నటువంటి విషయము కనుగొనడానికి పంపించాడు. And she said, "Is everything is okay?" She did not give much importance to Gehazi. అయితే అప్పుడు గేహాజీ అడిగినప్పుడు అమ్మ అంత మంచిదేనా అంటే మంచిదే అని చెప్పి ఆమె ముందుకు వచ్చింది. She came straight to the prophet, fell on his feet and started to cry. ఇంకా ఆమె నేరుగా ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రవక్త పాదముల మీద పడి ఇంకా ఏడవడం ఆరంభించింది. "Did I ask for a son? అయ్యా నేను కుమారుని ఇవ్వమని అడిగానా? You only promised and I got the son. నీవే కదా నాకు వాగ్దానం చేశావు, నాకు కుమారుని ఇచ్చావు. Now that boy is dead. ఇప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు. I don't know what you're going to do. I want him alive." అయితే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఆ కుమారుడు ఇప్పుడు బ్రతకాలి అని చెప్పింది. Prophet was also disturbed. ప్రవక్త కూడా ఎంతో కలవర పొందాడు. Then he called his assistant Gehazi and he gave him his staff and he said, "Gehazi, don't stop to wish anybody. Go there, keep it on the face of that boy, he'll come to life." అయితే ఎలీషా గేహాజీని పిలిచి, అయ్యా గేహాజీ ఈ కర్ర తీసుకొని వెళ్ళు, ఆ స్త్రీ ఇంటికి వెళ్ళు, ఎవరిని కూడా పలకరించొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, నేరుగా వెళ్ళి ఈ కర్రను ఆ పిల్లవాని ముఖం మీద ఉంచు, అప్పుడు ఆ పిల్లవాడు బ్రతుకుతాడని చెప్పాడు. Gehazi, I think while taking that itself, he must have thought, what is there in this stick? Will he come to life? So many doubts he would have had. గేహాజీ ఆ కర్రను తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలోనే తన మనసులో అనేకమైనటువంటి అనుమానాలు, ఈ కర్రలో ఏముంది, ఈ కర్ర వలన పిల్లోడు చనిపోయిన వాడు ఎలాగ బతుకుతాడు అన్నటువంటి అనుమానాలతోనే వెళ్ళాడు. Same thing happened. He kept the rod on his face, but there was no voice. The boy did not come to life. అయితే ఆయన అనుకున్నట్లే ఆయన వెళ్ళాడు, పిల్లవాని మీద ఆ కర్ర ఉంచాడు, కానీ పిల్లవాడు ఏమాత్రం చలనం లేకుండా అతని ప్రాణం రాలేదు. When Elisha was sending Gehazi, this lady did not leave him. అయితే ఎలీషా ఈ గెహాజీని పంపినటువంటి సమయంలో ఈ స్త్రీ ఎలీషా నుండి ఆమె వెళ్ళిపోలేదు, ఎలీషా దగ్గరే ఉంది. "Nothing doing, my lord, you must come. I believe you." అయితే అప్పుడు ఆమె, అయ్యా ఏం మాట్లాడవద్దు, మీరు రావాలి, నాకు మీ మీద నమ్మకం ఉంది అని చెప్పింది. So Elisha came and saw that this dead body was on his cot on that chamber. అయితే ఎలీషా గమనించిన విషయం ఏంటంటే ఈ పిల్లవాని యొక్క మృతదేహాన్ని ఆ స్త్రీ ఎలీషా కొరకే కట్టబడినటువంటి ఆ పై మేడ గదిలో ఉంచింది, ఆ మంచం మీద. He closed the door and he lay himself on the boy. He kept his mouth on the boy's mouth, eyes on the eyes, and it's like a resuscitation he was doing. His hands on the boy's hands. అయితే ఇంకా ఎలీషా ఇంకా ఆ గదిలో ఉండి ఒంటరిగా తలుపులు వేసి ఆ పిల్లవాని మీద తాను అలాగున చాపుకొని తన కనుల మీద అతని కళ్ళు, అతని నోరు మీద ఇతని నోరు అలాగున చాపి ఉండినాడు. But then he did not come to life. ఇదంతా చేసినప్పటికీ ఈ పిల్లవాని ప్రాణము తిరిగి రాలేదు. Again he started walking in the room for some time. ఇంకా కొంతకాలము ఎలీషా ఆ గదిలో అటు ఇటు తిరగడం ఆరంభించాడు. It's all there here. I am not telling a story. Maybe because we don't have time to read this portion, I'll request you, when you go home, kindly read that 4th chapter. What wonderful miracles that Lord has done through Elisha. గమనించండి, నేను చెప్పే విషయాలన్నీ కూడా ఈ 4వ అధ్యాయంలోనే ఉంటున్నాయి. సమయం లేదు కాబట్టి వీటన్నిటి మనం చదవట్లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలు చదివినట్లయితే ఎటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఎలీషా చేశాడో మనము గుర్తించవచ్చు. Again Elisha stretched himself on the boy. మరొకసారి రెండోసారి ఎలీషా తాను ఆ పిల్లవాని మీద చాపి ఆయన పడుకుని ఉన్నాడు. And suddenly this boy started to sneeze. He sneezed, it says 7 times he sneezed and he got up. అయితే ఇంకా అలాగున్న రెండోసారి తన మీద చాపుకొని పడుకున్నప్పుడు ఈ పిల్లవాడు లేచి 7 సార్లు తుమ్మాడని వాక్యం ఉంటుంది. And then Elisha called the mother and said, "Your son, take him up, he is alive." అప్పుడు ఎలీషా ఆ పిల్లవాడిని తీసుకొని, అమ్మా ఇదిగో నీ కుమారుడు సజీవుడై ఉంటున్నాడని చెప్పి తల్లికి ఇచ్చాడు. The verse 37 says, "She fell at his feet." Can you imagine the joy of that mother? She would have cried, she would have hugged the boy, and she would have thanked God and thanked the prophet. 37వ వచనం చూసినట్లయితే ఆమె అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ పడింది అని రాయబడింది. ఆ తల్లి ఆ కుమారుని తీసుకున్నది, కౌగిలించుకుంది, ఎంతగానో ముద్దు పెట్టుకుంది. This is the 3rd miracle. ఈ 4వ అధ్యాయంలో ఇది 3వ అద్భుత కార్యము. 4th one quickly. 4వది త్వరగా చూస్తాం. Elisha came to Gilgal and there was dearth in the land and there was no food available for them. ఇప్పుడు ఎలీషా గిల్గాల్లోనికి వచ్చాడు. గిల్గాల్లో అక్కడ కరువు వచ్చింది, తినడానికి వారికి ఈ ఆహారం లేదు. And it is his responsibility to feed his disciples. కనుక ఇప్పుడు అక్కడ తన యొద్ద ఉన్నటువంటి శిష్యులందరికీ ఆహారం పెట్టడం అనేది ఈ ఎలీషా యొక్క బాధ్యత. So he told one of the disciples, "You go and collect leaf vegetables. Today it's only that for us, for food." ఆయన ఒక శిష్యుని పంపించి, అయ్యా
నువ్వు వెళ్ళి ఈ ఆకుకూరలను పోగు చేసుకుని తీసుకుని రా, ఈ దినానికి అదే మనకు ఆహారం అని చెప్పాడు. So this man went and collected a lot of green leafy vegetables, but he has done a mistake. Without his knowing, he collected wild goats which are poisonous, and he put it in the pot and they started making maybe soup or pottage, something like that. అయితే ఈ శిష్యుడు వెళ్ళి ఇంకా ఆయన ఈ కూర ఆకులను పోగు చేస్తూ ఉంటున్నాడు. అయితే తనకు తెలియకుండానే ఆయన ఒక విషపూరితమైనటువంటి ఆకును కూడా తను అందులో వేశాడు. వాటన్నిటిని తీసుకుని కుండలో వేసి ఒక సూప్ లాగా చేయడం ప్రారంభించాడు. And they started serving. ఇంకా అది సూప్ తయారు చేసి వాళ్ళందరికీ వడ్డించడం ప్రారంభించాడు. The first man who sipped it, he said, "Oh man of God, this is nothing but death pot. This is poison in this." అప్పుడు ఆ మొట్టమొదటిగా రుచి చూసినటువంటి వాడు, ఓ దైవజనుడా, ఇది కుండలో విషం ఉన్నది, ఇందులో మరణం ఉన్నది అని చెప్పాడు. This man of God was unperturbed. ఇంకా ఈ దైవజనుడు ఏమాత్రం కలత చెందలేదు. He said, "It's all right. Do you have some flour? Get that flour." They gave him that flour. He put it in that. Then he said, "Okay, you start serving now." ఇప్పుడు ఇంకా దైవజనుడు ఏమాత్రం కలత చెందక, అయ్యా మీ దగ్గర పిండి ఉన్నదా, పిండి వండి అని ఆ పిండి తీసుకొని ఆ కుండలో వేశాడు. ఇప్పుడు దాన్ని కలిపి వారికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు భోజించండి అని చెప్పాడు. That was the fourth miracle. ఎలీషా చేసిన 4వ అద్భుత కార్యం. The fifth one, ఐదవది ఏంటంటే, there was a man who brought some bread of the first fruits, 20 loaves of barley. అయితే ఒక వ్యక్తి ప్రథమ ఫలముగా ఆయన 20 యవల రొట్టెలను తీసుకుని వచ్చాడు. And also some corn and husk thereof. అంత కొంత పిండి, తర్వాత కొంత వేరే గోధుమ పెన్నులను కూడా తీసుకొచ్చాడు. Yeah, then the prophet said, he accepted that and said thank you, and he gave it to the servant. Please serve it to the people. అప్పుడు ప్రవక్త వాటన్నింటిని తీసుకుని, అయ్యా మీకు ఎంత వందనాలని చెప్పి ఇవి ఇక్కడ ఉన్న వారికి వడ్డించండి అని చెప్పారు. And he said, we are 100 people. What are these small barley loaves, 20? How can it be? అప్పుడు అక్కడ ఉన్న వారు అన్నారు, అయ్యా మనము 100 మంది ఉంటున్నాము, ఈయన తీసుకొచ్చినట్టు ఈ 20 యవల రొట్టెలు ఇంతమందికి ఏం సరిపోతాయి, ఎట్లా పంచవచ్చు అని అడిగారు. Elisha said, you serve them. God told me you will all eat, but it still be left out. అప్పుడు ఎలీషా అన్నాడు, అయ్యా మీరు వడ్డించండి, దేవుడు నాకు చెప్పాడు మీరు అందరికి వడ్డించిన తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా మిగిలి ఉంటాయి అని చెప్పాడు. They all ate, and as he said, some more was left out. అయితే ఆయన చెప్పినట్లుగానే వారందరూ భోజనం చేశారు. అందరూ భోజనం చేసిన తర్వాత కూడా కొన్ని రొట్టెలు మిగిలిపోయి ఉంటున్నాయి. This is like that miracle, 5 loaves and 2 fish. గమనించండి, 5 రొట్టెలు 2 చేపలు యొక్క అద్భుత కార్యం ప్రభు చేశాడు. దానివల్లనే ఇది ఆ రీతిగానే ఇది కూడా ఉంది. These are the 5 miracles recorded in chapter 4. ఈ 5 అద్భుత కార్యాలు మనము ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. We can learn very keeping the miracles aside, some important lessons we can learn from this. గమనించండి, అద్భుత కార్యాలు జరిగాయి, వాటిని పక్కకు పెట్టినా మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి పాఠములను ఇక్కడ నుండి మనం నేర్చుకోవచ్చు. A man of God uses God's power for others but not for himself. గమనించండి, దైవజనుడు దేవుడు తనకిచ్చినటువంటి శక్తిని, సామర్థ్యమును తన కొరకే కాదు కానీ ఇతరుల యొక్క క్షేమము కొరకే, ఇతరుల యొక్క మేలు కొరకే ఆయన ఉపయోగిస్తా ఉన్నాడు. He could multiply the oil for that lady, but he did not multiply anything for himself. గమనించండి, ఆ నూనెను ఖాళీ కుండలు నిండిపోయేటట్లుగా నూనె చేశాడు, కానీ తన కొరకే అంటూ ఆయన ఏం చేసుకోలేదు. He did not have a house. తనకి ఇల్లు లేదు. It says he was living in Carmel mountain. Those days mountains mean barren places. గమనించండి, ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే అతడు కర్మేలు కొండ మీద ఉన్నాడు అంటే అక్కడ ఎటువంటి సౌకర్యం లేనటువంటి స్థలం అది, అక్కడ ఉన్నాడు. Later on I understand he settled in Samaria, but when he was in that 60 years he was a prophet for Israel. That time he was maybe living in a cave. కనుక తర్వాత అతడు కొంతకాలం అయిన తర్వాత ఆయన సమరియా పట్టణానికి వెళ్ళి అక్కడ ఉండినాడు. కానీ 60 సంవత్సరాలు ప్రవక్తగా ఆయన ఇశ్రాయేలు జనాంగం కొరకే ఉండినాడు. ఆ కాలంలో ఆయన ఎటువంటి సౌకర్యం లేకుండా ఆ కర్మేలు పర్వతం మీదనే ఎక్కువ కాలం ఉండినాడు. The man who multiplied that oil did not have enough to feed his disciples. గమనించండి, నూనెను అధికంగా విస్తరింపజేసినటువంటి ఆ ప్రవక్త తన సొంత శిష్యులకు ఆహారం పెట్టడానికి కొరకే కావలసినంత డబ్బు, ఆహారం లేకుండా It was only leaf curry. వారు తిన్నటువంటి భోజనము అది కేవలము
కూరాకులు మాత్రమే. Many times we worry, even though we have 25 kg rice bag at home, we'll think, oh, how am I going to feed my family? చాలాసార్లు మన ఇంట్లో 25 కిలోల బియ్యం బస్తా ఉన్నప్పటికీ మా పిల్లలను కుటుంబాన్ని ఎట్లు పోషించుకుంటానా అన్నటువంటి దిగులు మనకు ఉంటుంది అనేక సార్లు. This is the quality of a man of God, a servant of God. ఇది ఒక దైవజనుడు దేవుని దాసుడికి ఉండవలసినటువంటి లక్షణము. So from these 5 miracles we see that this man lived for others and not for himself. గమనించండి, ఈ యొక్క అద్భుత కార్యాలను బట్టి మనం గమనించగలిగినటువంటి విషయం ఏంటంటే ఈ దైవజనుడు ఇతరుల కొరకే జీవించాడు, తన కొరకే అంటూ కాకుండా. Yeah. Now many times the one thought that I want to bring to you this evening is treating a man of God in the right way. ఈ సాయంకాల సమయంలో ఒక తలంపు ప్రాముఖ్యంగా మీ మధ్యలో తీసుకోవాలని రావాలనుకునేటువంటి విషయం ఏంటంటే దైవజనుని ఒక మర్యాదకరమైనటువంటి గౌరవనీయమైనటువంటి విధానంలో ఆయనతో వ్యవహరించుట. That Shunammite woman, when she saw him, she said, "This is a holy man of God." ఈ షూనైమిరాలు ఈ దైవజనుని చూసినప్పుడు ఇతడు దేవుని యొక్క ప్రవక్త, ఎంతో పరిశుద్ధుడైనటువంటి దైవజనుడై ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించింది. How is our attitude? అయితే దేవుని దాసుల విషయంలో మన వైఖరి ఏ రీతిగా ఉంది? Many times we do not give the respect that they deserve. అయితే అనేక సార్లు వారికి ఏ రీతిగా మర్యాద గౌరవం ఇవ్వాలో అది ఇవ్వకుండా మనం ఉంటాం. In fact, they sacrifice everything for God's service. వాస్తవానికి వారు దేవుని పరిచర్య కొరకై అనేకమైనటువంటి త్యాగాలు చేస్తారు. They don't have the security of many people do not even have a home or a job. చాలా మంది దేవుని సేవకులకు ఒక ఉద్యోగం అంటూ కానీ లేకపోతే ఒక సొంత ఇల్లు అంటూ ఎటువంటి సదుపాయాలు లేకుండా వారు ఉంటారు. They totally depend on God. పూర్తిగా దేవుని మీదనే ఆధారపడతారు. Example is Brother Bhakt Singh. ఉదాహరణకు సౌద్ భగత్ సింగ్ గారే. When he was called for the ministry, God told him, "You will never stretch your hand and take anything from anybody." దేవుడు ఆయనను పరిచర్య కొరకు పిలిచినప్పుడు నువ్వు ఎవరి ఎదుట కూడా చెయ్యి చాపి నువ్వు ఏదైనా కావాలని ఎవరిని అడగకూడదు అని దేవుడు చెప్పాడు. Not directly, not even indirectly. గమనించండి, సూటిగా అయినా కానీ లేకపోతే పరోక్షంగా అయినా కానీ ఎవరికి నీ అక్కర తెలియజేయవద్దు అని చెప్పాడు. Yeah, so many times God is telling Bhakt Singh, "You go to Madras." అనేక సార్లు దేవుడు భగత్ సింగ్ గారితో ఇలాగ చెప్పేవారు, మీరు పలానా మద్రాస్కి వెళ్ళండి అని చెప్పేవారు. He never used to have any money in his pocket. తన జోబులో ఏ డబ్బు ఉండేది కాదు. He can go and tell somebody, "See brother, God is asking me to go to Madras, but I don't have money. When I get the money, indirectly he can tell, but he would not open his mouth in front అయితే of others." సౌద్ భగత్ సింగ్ గారు వేరే వారి దగ్గరికి, అయ్యా దేవుడు మెడ్రాస్కి వెళ్ళమంటా ఉన్నారు కానీ నా దగ్గర ఏం డబ్బు లేదు, కాబట్టి అయ్యా ఏదైనా సహాయం చేస్తే నేను మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా డబ్బులు ఉన్నప్పుడు నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అలాగ చెప్పి పరోక్షంగా డబ్బు తీసుకొని రాగలడు. Many times he went without food, 1 cup of tea for the whole day he survived on. అనేక పర్యాయములు ఆహారము లేకుండా భోజనం లేకుండానే వారు అతను ఉన్నాడు. ఒక్క కప్పు టీయే అతని యొక్క ఆ దినం యొక్క ఆహారముగా ఉండింది. That faith and humility God honored, and he gave him so many lakhs of souls. అయితే దేవుడు తాను కనపరిచినటువంటి వినయమును విశ్వాసతను దేవుడు గణపరిచి అనేక లక్షల ఆత్మలను తనకు దేవుడిచ్చి ఉంటున్నాడు. We take God's servants very easy. మనం దేవుని దాసులను ఎంతో తేలికగా వారిని ఎంతో తక్కువగా మనం అంచనా వేస్తాం. I'll share an example what I experienced in Guntur when I was working in Guntur. గుంటూరులో నేను పనిచేస్తున్నటువంటి సమయంలో, ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో నాకు కలిగినటువంటి వ్యక్తిగత అనుభవం మీతో పంచుకుంటాను. That God servant sometimes used to call me. I used to have a scooter. He said, "Let's go for visiting in the evenings." ఆ సమయంలో నాకు స్కూటర్ ఉండేది. దేవుని సేవకుడు, అయ్యా మనము గృహాలను దర్శించడానికి వెళ్దాము అన్నప్పుడు నేను సాయంకాలము స్కూటర్ తీసుకొని అతనితో వెళ్ళేవాడిని. After the first house, we went to the second house. ఒక గృహాన్ని దర్శించిన తర్వాత ఇంకొక ఇంటికి, రెండో ఇంటికి వెళ్ళేవారు. They had a door and an adjoining window. వారికి ఒక తలుపు ఉంది, దాని తలుపు పక్కకి ఒక కిటికీ కూడా ఉండేది. So very close to the window, I parked my scooter. ఇంకా ఆ కిటికీ పక్కకి నా స్కూటర్ని నేను ఆపాను. And from inside, I heard the lady saying, "అమ్మాయి తలుపేసేసాయి, సేవకుడు వచ్చినట్టున్నాడు." If I can tell that in Telugu only, you will understand. In Guntur language, typical language, తలుపేసే అమ్మాయి. అయితే ఆ ఇంట్లో నుండి ఆ స్త్రీ తన కూతురుతో అంటుంది, అమ్మ సేవకుడు వచ్చినట్టున్నాడు, తలుపేసేయి అని ఆ అమ్మాయితో చెప్తా ఉంది. I heard, he heard. నేను విన్నాను, ఆ సేవకుడు కూడా విన్నారు ఈ మాట. Both looked at each other. మేమిద్దరం ఒకరు చూసుకున్నాం. I thought he will say, "Let us go." అప్పుడు నేను అనుకున్నాను, ఇంకా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అని ఆయన అంటారేమో అనుకున్నాను. Quietly said, "Let us go and pray." అప్పుడు ఆయన అన్నాడు, లేదు మనం వెళ్ళి ప్రార్థన చేద్దామన్నాడు. He went inside. మేము వెళ్ళి ఇంట్లో లోనికి వెళ్ళాం. I could read that guilt on her face because I heard that.
కనుక నేను అది విన్నాను కాబట్టి ఆ స్త్రీ యొక్క ముఖం మీద ఆ నేరారోపణ, తప్పు చేసినటువంటి అది కనిపిస్తూ ఉంది. And he simply bowed there, he prayed, she wanted to offer water, he drank water and he came out. కనుక ఆయన వచ్చాడు, ప్రార్థన చేశాడు, కాబట్టి నీళ్లు ఇస్తానన్నప్పుడు నీళ్ళు తీసుకున్నాడు, ప్రార్థన చేసి వచ్చేసాడు. What an important lesson I learned from that man of God that day. Anybody else will get angry and say, why should I go there, why should I pray for her, I'll walk out. కనుక ఆ దినం నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి పాఠం నేర్చుకున్నాను. ఏంటంటే తను అనుకోవచ్చు సేవకుడు, ఆమె ఏంటి, నేను ఆమె అలాగ అనడం ఏంటి, నేను తన దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేయడం ఏంటి, అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు కదా అని అతడు అలాగ అనుకోవచ్చు. Even though people insult a man of God, he still will be wanting their good, wanting their welfare. గమనించండి, కొందరు దేవుని దాసులను, పరిచారకులను వారు అవమానించి నిందించినప్పటికీ దేవుని పరిచారకులు, సేవకులు వారి యొక్క నిందించినటువంటి వారి యొక్క క్షేమమును, వారి యొక్క మేలును కోరే వారుగా ఉంటారు. Many times we go against them, rebel against them. చాలాసార్లు మనం వారికి విరోధంగా వెళ్ళి వారికి విరోధంగా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తాం. We bring damage to ourselves. అలాగ చేసి మనకు మనమే నష్టం తెచ్చుకుంటాం. One man of God who lives in Hyderabad told me his experience. ఒక దైవ సేవకుడు హైదరాబాద్లోనే ఉంటాడు, ఆయన తన అనుభవం నాతో చెప్పాడు. He lives in Vijayanagar colony. విజయనగర్ కాలనీలో ఉంటాడు అతను. He started an assembly and early in the morning he would keep the mic. Those days it was permitted, nowadays they don't. He would sing one song, read a little portion and give brief gospel every morning at 5 in the morning. అయితే ఆ సేవకుడు ఆయన విజయనగర్ కాలనీ ఉంటాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి ఆయన మైక్ పెట్టి ఒక పాట పాడి ఒక వాక్యం చదివి కొంత సమయం దేవుని సువార్తను అందించేటటువంటి, ఆ దినాల్లో మైక్ పెట్టి అలాగూ బోధ చేయడానికి వారు అనుమతించేవారు. But it was going on for some time, but the opposite man, the neighbor, one day he took an objection. అయితే అలాగున అనేక రోజులు కొనసాగింది. అయితే ఎదురింట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇలాగ ఎందుకు చేస్తున్నారని ఆయన వ్యతిరేకించాడు. Sad part is he is a Christian who objected. అయితే విచారకరమైన విషయం ఏంటంటే ఎదురింటి ఉన్నటువంటి వ్యక్తి అభ్యంతరం కనపరిచినటువంటి వ్యక్తి ఆయన ఒక క్రైస్తవుడే. And he said, you are disturbing my sleep. నా నిద్రను మీరు కలవరపరుస్తున్నారు, నాకు నిద్ర చెడగొడుతున్నారు అన్నాడు. This God servant explained to him, brother, this is God's ministry, God has asked me to do it and for a very short time I will do it, please don't take an objection. అప్పుడు ఈ సేవకుడు అన్నయ్య, దేవుడు నాతో మాట్లాడు ఇలాగ చేయమని, ఇది దేవుని పరిచర్య కాబట్టి దయచేసి కొంచెం క్లుప్తంగా చెప్తాము మేము, దయచేసి మీరు అభ్యంతర పడవద్దని ఆయన బ్రతిమలాడాడు. He did not agree to that, but he gave him warning. He said, in a week's time if you don't stop, you will see what I'm going to do. అప్పుడు పట్టించుకోకుండా, ఇతడు మనవి చేసినప్పటికీ పట్టించుకోకుండా, వారంలో సమయం గడిపిస్తున్నాను, ఒకవేళ వారం లోపల మీరు ఆపకపోతే నేను ఏం చేస్తానో చూడండి అని బెదిరించాడు. And this man of God went for some ministry outside Hyderabad. ఇంకా ఈ దైవజనుడు ఆయన ఇంకా బయట హైదరాబాద్ బయట ఆయన పరిచర్య కొరకు వెళ్ళిపోయాడు. And he got down at Nampally station, he took an auto and he was coming home. ఇంకా అతడు ఇంకా మరల వచ్చాడు, నాంపల్లి స్టేషన్లో దిగి ఆటో తీసుకుని ఇంటికి వస్తా ఉన్నాడు. When he was able to see his house from far off, he could see a large crowd there. అయితే తను దూరం నుండి ఇంటిని చూస్తున్నటువంటి సమయంలో ఇంటి దగ్గర ఎంతో గొప్ప గుంపు ప్రజలు ఉన్నట్లుగా చూశాడు. That really scared him. ఆ ప్రజలు అంతమంది ఉన్న దృశ్యాన్ని చూసి అతడు నిజంగా భయపడిపోయాడు. He thought this man is mobilized crowd, he is going to come and attack my house. ఇంకా అనుకున్నాడు, ఎదురింటి వాడు ప్రజలను పోగు చేసి ఇంకా మా మీద దాడి చేయడానికి వస్తున్నాడేమో అని అనుకున్నాడు. Those days there were no mobiles also to call his wife and find out what's happening. ఆ దినాల్లో సెల్ ఫోన్లు కూడా లేవు, భార్యకు ఫోన్ చేసి ఏమైంది పరిస్థితి ఏంటి అని కనుగొనడానికి. So he stopped the auto there itself, he paid the man and took the briefcase and started slowly walking. ఇంకా దూరంలోనే ఆటో ఆపి అక్కడనే ఆటోనికి డబ్బు ఇచ్చి ఇంకా మెల్లగా తన సూట్ కేసు తీసుకొని ఇంటి వైపు నడుస్తూ ఉన్నాడు. What he saw was, after few steps, 4 young men were carrying one dead body outside. అయితే ఆయన చూసినటువంటి విషయం ఏంటంటే, కొంత దూరం వచ్చిన తర్వాత 4 యవనస్తులు ఒక మృతదేహాన్ని మోసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూశాడు. The body is of that man who threatened him. అయితే ఎవరైతే అతన్ని బెదిరించాడో, అతని మీద నింద మోపాడో ఆ వ్యక్తి యొక్క మృతదేహం అది. What I'm saying, everybody who revolts, God is not going to kill, but when that man told me, I started to shiver. అయితే దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారందరూ చనిపోతారని చెప్పట్లేదు, కానీ
ఎప్పుడైతే ఈ సేవకుడు ఇలాగున జరిగింది అన్నటువంటి విషయాన్ని నాతో పంచుకున్నప్పుడు నేను నిజంగా వణికినాను. God fights for his servants. దేవుడు తన దాసుల పక్షమున ఆయన పోరాడు వాడయించున్నాడు. Very easily we take sometimes objection to God's servants and talk unnecessary things. మనము ఎంతో తేలికగా దేవుని సేవకుల విషయమై మనము వ్యతిరేకంగా మాట్లాడి అనేకమైనటువంటి విషయాలు వారికి విరోధంగా చెప్తాం. One thing we must remember, అయితే ఒక్క విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. God's servants are like you and me. దేవుని సేవకులు మనల్ వంటి వారే. They are humans. వారు మానవులే. They are not angels. వారు దేవదూతలు కాదండి. They also have weaknesses. వారికి కూడా బలహీనతలు ఉంటాయి. They have likes and dislikes. వారికి కూడా ఇష్టాలు అయిష్టాలు అనేవి ఉంటాయి. But they are chosen by God. అయినప్పటికీ వారు దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. We know that great example of David when he had an opportunity to kill Saul, so close he went, but he would not kill because he knew he was anointed by God. అదే దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. సౌలును చంపడానికి అతనికి ఎంతో చక్కటి అవకాశం దొరికింది దావీదుకు. అయినప్పటికీ దావీదు అతన్ని చంపలేదు. ఎందుకంటే ఇతడు దేవుని యొక్క అభిషేకము పొందినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఆయన ఏ హాని చేయలేదు సౌలుకు. So we must remember that a man anointed by God who has sacrificed his life and his family's life, we need to give them the basic respect. అయితే ఎవరైతే దేవుని యొక్క సేవ కొరకై సమస్తము త్యాగం చేసి కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చినటువంటి వారికి మనం కనీసమైనటువంటి మర్యాద గౌరవం వారికి చేయాలి. If they do a mistake, let God judge them. ఒకవేళ వారు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడే వారికి తీర్పు తీర్చిని. You and I are nobody to be judges on them. నీవు నేను వారికి తీర్పు తీర్చడానికి మనం ఎవరివి? God asked Moses to talk to that rock, but we know what he did. He went and hit the rock. దేవుడు మోషేతో అన్నాడు, మోషే ఈ రాయితో మాట్లాడన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? మోషే చేతికర్రతో ఆ రాయిని కొట్టాడు. What a great man of God. చూడండి ఈ దైవజనుడు మోషే ఎంత గొప్ప దేవుని సేవకుడు. 40 years he struggled with lakhs of people. 40 సంవత్సరాలు లక్షల మంది ప్రజలతో ఎన్ని తిప్పలు పడ్డాడు. And he brought them out of Egypt. ఆయన వారిని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చాడు. One mistake, ఒక్క పొరపాటు చేశాడు అంతే. he could not enter the promised ఆ land. కారణాన్ని బట్టి వాగ్దాన దేశంలోనికి So ప్రవేశించలేకపోయాడు. God judges them. దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. We cannot do that judgment on అయితే them. ఆ తీర్పు తీర్చే పని మనం చేయకూడదు. So this evening, from this life of Elisha, few lessons that I thought I should bring before you. కనుక ఈ సాయంకాల సమయంలో ఈ ఎలీషా జీవితం నుండి ఈ కొన్ని పాఠములు మనము నేర్చుకోవాలని ఈ తలంపులు మీ ముందుకు తీసుకుని వస్తాం. Elisha started in a very humble way. ఎలీషా తన పరిచర్యను ఎంతో స్వల్పమైనటువంటి విధానంలో ఆరంభించాడు. That's a big lesson for us. అది మనకు ఎంతో గొప్ప పాఠం అది. Any small job in God's house, it's a privilege. It's not small or it's bemeaning, but it's a great opportunity for us. గమనించండి, దేవుని మందిరంలో ఏ పరిచర్య అయినప్పటికీ అది తక్కువైనది చిన్నది పెద్దదని కాదు. అది ఆ పరిచర్య చేయడమే అది మనకు ఒక ఘనతను తీసుకొస్తుంది. If you humble yourself, God is going to exalt you one day. మనం దీనులుగా తగ్గించుకున్నప్పుడు దేవుడే తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు. In fact, they say Elijah performed only 8 miracles in his lifetime. వాస్తవానికి ఏలియా తన జీవించినటువంటి కాలంలో ఆయన కేవలం 8 అద్భుత కార్యాలు మాత్రమే చేశాడు. Elisha, he performed 16 because he got double the spirit. అయితే ఏలియా యొక్క రెండింతల ఆత్మను ఎలీషా పొందుకున్నాడు కాబట్టి ఎలీషా తన జీవిత కాలంలో 16 అద్భుత కార్యాలు చేశాడు. So these men of God, they sacrifice everything. ఈ దైవజనులు వారు దేవుని పరిచర్య కొరకే ఎన్నో త్యాగాలు వారు చేశారు. I don't think I can do that. I can leave a job and say, okay, I want to go for God's service. I don't have that. I don't know how many of us have that courage. మనలో ఎంతమంది ఉద్యోగం వదిలేసుకొని కుటుంబాలు వదిలేసుకొని నేను దేవుని సేవ చేస్తానని చేయగలిగేటటువంటి ధైర్యము అటువంటి సాహసం కలిగిన వారు ఎంతమంది ఉన్నామో మనం. Such men of God we need to respect and then give them their place. అయితే అటువంటి త్యాగం చేసినటువంటి దైవజనులను మనం గౌరవించాలి. వారికి ఇవ్వవలసిన స్థానమును ఘనతను మనం వారికి ఇవ్వాలి. And these people they don't use the power that they have for themselves, but like we have seen Elisha, he has done it for others' sake. గమనించండి, ఈ దేవుని సేవకులు వారికి ఉన్నటువంటి ఈ అధికారాన్ని వారి కొరకే కోరుకని వారు దేవుని ప్రజల కొరకే ఉపయోగించుకుంటారు. మనం ఎలీషా జీవితంలో చూసినట్లయితే తనకు ఈ యొక్క దేవుడిచ్చిన ఈ శక్తిని ఈ సామర్థ్యంను ఇతరుల యొక్క మేలు కొరకే ఉపయోగించాడు. These 2-3 lessons if we can remember,
definitely God is going to bless us and use us. కనుక ఈ 2-3 పాఠములను మనము జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించగలడు. 2 verses that I want all of us to read and then close in prayer. 2 వచనాలు మనం అందరం కూడా చదవాలని కోరుతా ఉంటున్నాను. అలా చదువుకొని మనము ప్రార్థనతో ముగించుకుందాం. Hebrew chapter 13 and verse 7. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము చదువుకుందామండి. Can we read that together please? అందరం కలిసి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనము అందరం కలిసి చదువుకుందాం. Remember them మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకుని వారి విశ్వాసమును అనుసరించుడి. Verse 17 also. 17వ వచనం కూడా చదువుకుందామండి అందరము. 17వ వచనము మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారైన మీ ఆత్మలను కాయుచున్నవారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. What a powerful verse this is. చూడండి ఎంత శక్తివంతమైనటువంటి మాటలు ఇవి. God's word says they are responsible for your souls. వారు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసినటువంటి వారు ఉంటున్నారు అని వాక్యం అంటుంది. Don't grieve them. వారిని దుఃఖ పెట్టవద్దు. Keep them happy. వారిని ఆనందముతో వారు పని చేసేటట్లు చూడాలి. And 1 Timothy chapter 5 and verse 17. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 5:17 అండి. This also will read together. 5వ అధ్యాయము మొదటి తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం కూడా మనము కలిసి చదువుకుందామండి బిగ్గరగా. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. May the Lord bless this word and make it true in our lives. దేవుడు ఈ వాక్యములను మన కొరకు దీవించి ఈ వాక్యములను మన జీవితంలో సత్యముగాను వాస్తవముగాను చేయునుగాక. Shall we pray? ప్రార్థించుకుందామండి.